బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఈ కేసులో భాగంగా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, కడప, పులివెందులలో కలిసి మొత్తం 10 చోట్లు ఈ ఈడీ సోదాలు చేస్తుంది. కడప, హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. సిబిఐ కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈడీ ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయం, మనీ లాండరింగ్ పై ఆరా తీస్తుంది. హత్యకు ముందు నగదు లావాదేవీల వ్యవహారం బయటకు రావడంతో ఈ దర్యాప్తు చేపట్టారు. నిందితులకు ఇచ్చిన 4 కోట్లు ఎక్కడి నుంచి ఎలా వచ్చిందన్న అంశంపై దర్యాప్తు జరుపుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. రైట్ శ్రావణి, ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అటు ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఏదైతే తెలుగు రాష్ట్రాలు ఉన్నాయో ఏకకాలంగా ఒకటే 2 రాష్ట్రాల్లో కలిసి 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే అటు కడప జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఒక ఉత్కంఠత అయితే ఉంది. ఈ ఒక్కసారిగా కడప రాజకీయాల్లో కలకలం అనేది ఒక చర్చనీయాంశ విధంగా జరిగింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తాజాగా సమాచారం ఉంది. ఏదైతే అదే విధంగా ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడిగా పేర్కొన్నటువంటి అటు దేవిరెడ్డి శంకర్ రెడ్డి నివాసంలోను మరియు అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి కార్యాలయంలోను సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే కడప జిల్లా పులివెందులకు సంబంధించి అధికారులు ఏకకాలంలో అటు ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నారో వారందరికీ ఇళ్లలో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మనం చూసుకున్నట్లయితే ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే బయటకు వచ్చాయో ఈ నేపథ్యంలోనే సిబిఐ దర్యాప్తులో భాగంగా వచ్చిన సమాచారం మేరకు ఈడీ మరొక కేసు నమోదు చేసి ఇందులో భాగంగా పూర్తి ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి 4 కోట్లు లావాదేవీ ఏ విధంగా జరిగింది, ఎక్కడి నుంచి ఆ డబ్బు వచ్చింది అన్న అంశం పైన అటు విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో మరియు అదే విధంగా కడపలో మొత్తం ఏకదాటిగా 10 చోట్ల ఈ యొక్క సోదాలు నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్.